స్వాగతం. నేను జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. 10 మందికి షేర్ చేయండి, వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే, జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాలకు అండదండగా ఆశాజ్యోతిగా నిలబడిన జ్యోతిరావు పూలే భార్య ఆయన పూలే తొలి మహిళా ఉపాధ్యాయురాలు. ఆవిడ ఆ రోజుల్లోనే వయోజన విద్య ప్రారంభించి పెద్ద పెద్ద వృద్ధులకు, పెద్ద పెద్ద వయసున్న వాళ్ళు, యువకులు చదువు లేకుండా వ్యవసాయంలో, మన దేశం వ్యవసాయానికి ముందు ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి వ్యవసాయం చేసుకుంటూ బతికే వాళ్ళని, అయ్యా అలా కాదు, మీరు చదువుకుంటే అక్షర జ్ఞానం పెరగాలి, అక్షర జ్ఞానం పెరిగితే మీరు రామాయణం, భారతం వంటి పుస్తకాలు మీరు చదవటానికి ఆస్కారం ఉంటుంది, లేకపోతే మొత్తం సృష్టి మొత్తం జీవితం మొత్తం కూడా భగవద్గీతలోనే ఉన్నది. ఆయన మొత్తం జీవరహస్యాలు మొత్తం భగవద్గీతలో చెప్పారు కాబట్టి మీరు అలాంటివి చదవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇలా విద్య లేనివాడు వింత పశువు అన్నారు. కాబట్టి మీరందరూ కూడా విద్యను అభ్యసించండి అని దాంతో బొమ్మలతో విద్యను నేర్పే విధానం ప్రవేశపెట్టింది ఆ రోజుల్లోనే. ఇవాళకి 125 సంవత్సరాలు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు భారతదేశం మొత్తం. యావత్ భారతదేశం గర్వించదగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే జ్యోతిరావు పూలే వారి భార్య. మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఇది వాస్తవానికి 2017లోనే ప్రారంభించాల్సింది. సుమారు 142 కిలోమీటర్ల మేర ఈ మెట్రో రైలు ఇటు విజయవాడ, అటు విశాఖపట్నం 2 ప్రాంతాల్లో కూడా మెట్రో రైలు ఏర్పాటు చేయాలని ప్రయత్నాల్లో ఉన్నారు. కేంద్రం ఇప్పటికే 8,552 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. దానికోసం ఎప్పుడో సిద్ధమైపోయిన ఈ మెట్రో రైలు డిజైనింగ్ మళ్ళీ మారుస్తున్నారు. అటు యనమల కుదురు, రామర్పాడు మీదుగా యనమల కుదురు, ఇటు అమరావతి, గుంటూరు, ఇటు ఉయ్యూరు, గన్నవరం, బందర్ రోడ్డు మీదుగా సుమారుగా ఎక్కడా లేని విధంగా డబుల్ డక్కర్ 2 అంతస్తులు. ఒకప్పుడు ఎప్పుడో వినుంటారు చిన్నప్పుడు, డబుల్ డక్కర్ బస్సులు ఉండేవి తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అని వినేవారు. కానీ ఈవేళ డబుల్ డక్కర్ ట్రైన్లు 18 మీటర్లు ఎత్తున రైల్వే ట్రాక్ ని ఏర్పాటు చేస్తున్నారు. 10 మీటర్ల వెడల్పులో సుమారుగా ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 2 ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నానికి వస్తున్నది. సుమారుగా 100% ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంటే నిర్మాణం కంప్లీట్ అవ్వడం కాదు, సర్వేలు, వెరిఫికేషన్లు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. అమౌంట్ కూడా వచ్చేసింది. కేవలం 4 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో ఆ మెట్రో రైళ్లను నడిపించాలి, పరిగెత్తించాలని చెప్పి చూస్తున్నది గవర్నమెంట్. మరి ఏం జరుగుతుందో తెలీదు. కానీ ఏ మంత్రజాలం జరుపుతారో తెలియదు. కానీ ఇప్పటికే ఢిల్లీ, కలకత్తా, చెన్నై, అటు తెలంగాణ చాలా ప్రాంతాల్లో ప్రధాన నగరాలు అని చెప్పుకునే ప్రాంతాల్లో అన్నిటి చోట మెట్రో రైల్ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇవాళ మా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే, ఎదగాలంటే, విదేశీయులు మన దేశం మీద ఈ వ్యామోహం చూపించాలంటే మెట్రో రైల్ ప్రాజెక్టు ఉండాలి అంటున్నారు. మరి ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఎంతో సౌలభ్యంగా దూర ప్రాంతాల నుండి తక్కువ ఖర్చుతో
వారి పనులు చేసుకుంటానికి సుదీర్ఘమైన ప్రయాణం చేయకుండా దగ్గరలో ఎక్కడ కావాలన్నా జరిగిపోతాయి వాళ్ళ పనులు. కాబట్టి మీరు అందరూ కూడా మెట్రో రైలుతో ప్రాజెక్టుకి సహకరించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ఇబ్బందులు పడినా సరే రాబోయే సుఖానికి ప్రస్తుతం కష్టపడండి. తినబోతూ రుచి అడక్కండి అన్నట్టుగా ఇప్పటికే విజయవాడలో మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా ఉన్న పరిస్థితి. ట్రాఫిక్ ఇప్పటికే ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ టైట్ అయిపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అటు ఫైనాన్స్ కంపెనీలు బళ్ళు ఇచ్చేస్తున్నాయి, కార్లు ఇచ్చేస్తున్నాయి అని చెప్పి ఇష్టారాజ్యంగా నడిపేస్తున్నారు. రోడ్లు ఎక్స్టెన్షన్ చేయడానికి ఎవరు ఇష్టపడట్లేదు. ఇలాంటి సమయంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ రావడం నిజంగా మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టే. ఎందుకంటే అసలే ఒంట్లో బాగోక నక్క మూలుగుతుందంట. ఆ నక్క మీద పైనుండి వచ్చి ఒక దరిదాపుగా ఒక 50 మీటర్ల పైనుండి తాటికాయ వచ్చి నెత్తి మీద పడిందంటే ఎంతో వేగంగా వచ్చి కొడుతుందో, ఆ వేగంతో ఆ నక్కకు మరింత నొప్పి ఎక్కువైంది అన్నట్టుగా ఒక సామెత చెప్తారు. ఇప్పటికే ట్రాఫిక్ ఎక్కువైపోయి రోడ్లు చిన్నవి అయిపోతే ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు వర్కుల వల్ల మరీ ఇబ్బందులు పడతారు. దానికోసం సహకరించాలి ప్రజలు. అతి తక్కువ టైంలోనే మెట్రో రైల్ ప్రాజెక్ట్ అయిపోతుంది. దాంతో మీ అందరూ కూడా ఆనందదాయకంగా అదృష్టంగా భావించుకుంటూ ప్రధాన నగరాలైన ఈ రెండు రాష్ట్రంలో ఈ 2 జిల్లాలు, 2 ప్రాంతాలు మరి అభివృద్ధి చెందాలంటే, చెప్పుకోదగిన స్థాయికి చేరాలంటే మరి ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు త్వరలోనే వెలుగు చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. తెలంగాణలో ఉచిత బస్సులు ఉన్నాయి, తమిళనాడులో లేవు, కర్ణాటకలో ఉచిత బస్సులు ఉన్నాయి. కానీ జనసంచారం ఎక్కువ. అలాంటి ప్రదేశాల్లో మెట్రో రైళ్లు కంట అతి తక్కువ ధరలో తీసుకెళ్తామంటూ ఆర్టీసీ బస్సులు పోటీ పడుతున్నాయి. దరిదాపు 1050 బస్సులు కొత్తవి వస్తున్నాయి. కేవలం పొగలేని బస్సులు, డీజిల్తో పని లేదు, గ్యాస్తో పని లేదు, అంతా బ్యాటరీ బస్సులు. బ్యాటరీ ఛార్జింగ్ ఓన్లీ ఛార్జింగ్ తోనే ఈ బస్సులు నడుస్తాయి. దానికోసం ఆర్టీసీ సుమారుగా ఒక 1500 మందిని క్షమించాలి కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తుంది. వాళ్ళ త్వరలోనే ఇప్పటికే టెండర్లు పిలిచారు. అద్దె బస్సుల ద్వారా కొంత దరిదాపుగా 30-40% కేంద్రం రాయితీ ఇస్తుంది. ఈ రాయితీలతో ఈ బస్సులు కొనుక్కోవచ్చు. బస్సులు నడపాలనుకున్న వారు, అద్దె బస్సులు పెట్టాలనుకున్న వారు గవర్నమెంట్ టెండర్లు పిలిచింది, గత నెలలోనే పిలిచింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆ కొత్త ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ టెండర్ ఫాములు దొరుకుతాయి. మీరు ఆ బ్యాటరీ బస్సులని మీకు కైవసం చేసుకోవచ్చు. ఇక్కడ గుంటూరుకి 100 బస్సులు, విజయవాడకి 100 బస్సులు, నెల్లూరుకి 100 బస్సులు, కడపకు 50 బస్సులు, అనంతపురానికి 50 బస్సులు, కాకినాడకి 50 బస్సులు, అలా చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రతి ప్రాంతంలో అందుగలడని ఎందుగలడని లేదు, ఎందు చూసినను అందేగలడు అని ఒకప్పుడు శ్రీమన్నారాయణ అనేవారు. అలాగా ఆ రోడ్డు ఈ రోడ్డు అని లేదు, ఏ రోడ్లో చూసినా ఇప్పుడు ఆర్టీసీ బస్సులే కనబడతాయంట రానున్న కాలంలో. మరి చూద్దాం మన అదృష్టం ఎలా ఉంటుందో. మరి ఈ కొత్త ప్రభుత్వం కొత్త పోకడి ఎలా చేస్తుందో చూడాలి. మరి ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మద్యం పళ్ళ ముసుగులు మద్యం రవాణా అవుతున్నాయి పొరుగు రాష్ట్రాలను ఇక్కడికి వస్తున్నాయి. మరి ఇలాంటి పనుల్లో మరి ఈ ఆర్టీసీ బస్సులు ఎంతవరకు ఉపయోగపడతాయో చూద్దాం. థ్యాంక్
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.